Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? మీరు అంతా బాగున్నారా? మీకోసం నేను ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. ఈ వాగ్దానం వీక్షిస్తున్న మీరు దేవుని నుంచి ఆశీర్వాదం పొందాలని, అన్ని విషయాల్లో అభివృద్ధి పొందాలని మీకోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. బైబిల్ చదివిస్తుంది కదా, మనం ఆరాధిస్తున్న దేవుడు స్వభావసిద్ధంగా మంచివాడని. ఆయన ఆశ్రయించిన వారిని మేలుతో తృప్తిపరుస్తాడని, మంచి వాటితో దేవుడు మనం తృప్తిపరుస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రతిరోజు కూడా బైబిల్ గ్రంథంలోంచి ఒక వాగ్దానం ధ్యానం చేస్తున్నాం కదా. ఈరోజు కూడా ఒక వాగ్దానం ధ్యానం చేద్దాం. చూడండి, బైబిల్ వాళ్ళంతా ఓపెన్ చేయండి. యెషయా గ్రంథము 22వ అధ్యాయం 23వ వచనంలో రాయబడింది, దిట్టమైన చోట మేకు కొట్టినట్లు నేను అతన్ని స్థిరపరచదను. హల్లెలూయా. దేవుడు మనం స్థిరపరిచేవాడు, స్థిరత్వం కలిగేసేవాడు. కదలకుండా మన పాదాలు నిలపగల శక్తి కలిగిన వాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. దిట్టమైన చోట మేకు కొట్టినప్పుడు అది ఎలాగైనా కదలకుండా ఉంటుందో, ఒక గట్టిగా ఉన్న చోట, ఒక గోడకు కానీ ఒక రాయికి కానీ బండలాంటి చోట మేకు కొట్టినప్పుడు ఆ మేకుని తీయడం కష్టం, మేకుని కదిలించడం కష్టం. ఆ మేకు స్థిరంగా ఉంటుంది. అలా కాకుండా ఆ మేకు తీసుకెళ్ళి ఒక ఇసుకలో కొట్టారనుకోండి, ఏమైపోతుంది? అది ఈజీగా పీకేచ్చు. గాలి వచ్చినప్పుడు ఏమైపోతుంది? ఎగిరిపోతుంది. యూజువల్గా కొన్నిసార్లు బయట టెంట్స్ వేసుకుంటారు, గుడారాలు వేసుకుంటారు. ఆ గుడారాలు వేసుకున్నప్పుడు ఇసుక లాంటి చోట ఆ మేకు వేసుకున్నారనుకోండి, గుడారనుకున్న ఆ తోటను తీసుకొచ్చి మేకు కట్టి దాన్ని ఆ మేకు తీసుకెళ్ళి ఇసుకలో పెట్టారనుకోండి, ఇసుకలో దాన్ని కొట్టారనుకోండి, ఏమైపోతుంది? గట్టిగా గాలి వచ్చినా ఏం చేసిన ఎగిరిపోతుంది. ఎవరైనా దాన్ని ఏం చేయొచ్చు? పీకేచ్చు. అయితే ఎవరైతే ఒక రాయి లాంటి చోట ఆ మేకు పెడితే ఆ మేకు స్థిరంగా ఉంటుంది, గుడారం కూడా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది. బైబిల్ చదివిస్తున్నమాట, ఎవరైతే దేవుని వాక్యం విని దాని ప్రకారం జీవిస్తారో, దాని ప్రకారం చేస్తారో, వారు బండ మీద తన ఇంటిని కట్టుకున్న వారితో సమానమని. వాన వస్తుంది, తుఫాను వస్తుంది, అయినా సరే వారు స్థిరంగా ఉంటారని. అలా కాకుండా దేవుని వాక్యాన్ని విని దాని ప్రకారం చేయకుండా తమ సొంత ఆలోచనలు, మనుషుల ఆలోచనలు, తమ సొంత అభిప్రాయాలు, లేదంటే లోక అభిప్రాయాలు, లోకం ప్రకారం జీవించేవారు, వారు ఇసుక మీద తన ఇంటిని కట్టుకునే వారితో సమానమని. ఇసుక మీద తన ఇంటిని కట్టుకున్నవాడు ఏమైపోయాడు? లేదా ఆ ఇల్లు ఏమైపోయిందంటే, బైబిల్ చదివించే మాట, తుఫాను వచ్చినప్పుడు, గాలి వాన వచ్చినప్పుడు ఆ ఇల్లు కూలిపోయిందని. ఈరోజు దేవుడు మనకు స్థిరత్వం అనుగ్రహించాలనుకుంటున్నాడని. ఎవరైతే దేవుని మాటకు విలువిచ్చి దేవుని మాట ప్రకారం జీవిస్తారో దేవుడు వారిని స్థిరపరుస్తాడు అని. హల్లెలూయా. మిమ్మల్ని స్థిరపరుస్తాడు. కొన్నిసార్లు కొంతమందికి స్థిరత్వం ఉండదు, కొంతమందికి దేవుని విషయంలో కూడా స్థిరత్వం ఉండదు, ఆధ్యాత్మిక విషయంలో స్థిరత్వం ఉండదు. కొన్నిసార్లు దేవుడు రైట్ అంటారు, కొన్నిసార్లు ఆ లోకమే రైట్ అంటారు. దేవుని ముందర ఉన్నప్పుడంతా దేవుడే రైట్, దేవుడు చెప్పిందే రైట్ అంటారు. దేవుని ముందు బయటికి వెళ్ళిన తర్వాత లోకమే కరెక్టేమో, అనవసరంగా దేవుని ముందర వెళ్ళనేమో అనుకుంటారు. దేవుని విషయంలో స్థిరత్వం ఉండదు, బైబిల్ చదివే విషయంలో స్థిరత్వం ఉండదు, దేవుని మందిరానికి వచ్చే విషయంలో స్థిరత్వం క్రమంగా రావడం ఉండదు. కొంతమందికి ఆర్థిక విషయంలో స్థిరత్వం ఉండదు, చేసే ఉద్యోగాలు సరిగ్గా చేయరు, చేసే పని సరిగ్గా చేయరు. కొంచెం ఎంతో కష్టపడతారు కానీ ఆ కష్టాన్ని అనుభవించలేని స్థితి. కొన్నిసార్లు ఉద్యోగం ఎక్కువగా నిలబడలేని స్థితి, ఆ పని ఎక్కువగా నిలబడలేని స్థితి. కొంతమంది ఆరోగ్య విషయంలో స్థిరత్వం ఉండదు, నిలకడ ఉండదు, ఎప్పుడూ జబ్బు పడదు, ఎప్పుడూ అనారోగ్యం రావడం, ఎప్పుడు కూడా వాళ్ళు తీవ్రమైన అనారోగ్యం కూడా వెళ్తూనే ఉంటారు. ఏదో సందర్భంలో ఆరోగ్యం నిలకడగా ఉండదు. కొంతమంది ఎప్పుడు కూడా కష్టాలు గుండా, శ్రమలు గుండా, ఏదో శోధన, ఏదో శ్రమ, ఏదో ఇబ్బంది. దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు మిమ్మల్ని స్థిరపరుస్తాడు అని. హల్లెలూయా. దేవునితో మీరు సహవాసం చేస్తున్నట్టయితే, దేవుడు మార్పు లేనివాడు, ఆయన నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండేవాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునిలో ఏం లేదండి, దేవుడు పరిశుద్ధుడు, ఆయనలో పాపం లేదు. రెండోది, ఆయన ఏం లేదంటే ఆయనలో మార్పు లేదని. హల్లెలూయా. ఆయన వాళ్ళు ప్రేమించే విధానంలో కానీ, ఇచ్చిన వాటిని నెరవేర్చే విధానంలో కానీ మార్పు లేనివాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ మార్పు లేని దేవుడితో మనం సహవాసం చేస్తే, ఆయనతో మనం ఎక్కువ సమయం గడిపితే, ప్రార్థనలో ఎక్కువ సమయం గడిపితే, దేవుని వైపు మనం చేతులు చాపితే, దేవుడిని మనం వేడుకుంటే ఆయన మనం స్థిరపరుస్తాడు. ఉద్యోగ విషయం స్థిరత్వం లేదా? దేవుడు స్థిరపరుస్తాడు. లేదా కుటుంబ విషయం స్థిరత్వం లేదా? దేవుడు స్థిరపరుస్తాడు. ఆరోగ్య విషయం స్థిరత్వం లేదా? దేవుడు స్థిరపరుస్తాడు. ఆయన మనం స్థిరపరచుకోవడని. హల్లెలూయా. మార్పు లేని దేవుడు మనం స్థిరపరుస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది.
బైబిల్లో ఎస్తేరు గారిని రాణిగా స్థిరపరిచిన దేవుడు. తగ్గించుకున్నామని, దేవుని మీద ఆధారపడినామని రాణిగా స్థిరపరిచిన దేవుడు మిమ్మల్ని స్థిరపరుస్తారని. రోజుకి ముమ్మారు ప్రార్థన చేసుకున్న దానియేలు గారిని రాజ్యంలో ప్రధానమైన స్థానంలో నిలబెట్టిన దేవుడు, ఆ స్థానంలో స్థిరపరిచిన దేవుడు, ఎంతమంది దానియేలు గారిని కదిలించాలని చూసినా సరే కదిలింపబడకుండా దానియేలు గారిని ఇంకా హెచ్చించిన దేవుడు, స్థిరత్వం దయచేసిన దేవుడు. మీరు కూడా దేవునితో సహవాసం చేస్తే మీకు స్థిరత్వం దయచేస్తాడు. వాళ్ళందరూ పక్కన పెట్టేసిన, సొంత తండ్రి పక్కన పెట్టేసిన దావీదు గారి జీవితంలో దావీదు గారిని రాజుగా స్థిరపరిచిన దేవుడు. మీరు ఆయన స్థిరించినప్పుడు, ఆయనతో సహవాసం చేసినప్పుడు, ఆయన్ని కనపరిచినప్పుడు దేవుడు మిమ్మల్ని స్థిరపరుస్తాడు. ఆయన మందిరంలోనే ఉంటూ ఆయన పరిచయం చేస్తూ ఆయన సేవ చేస్తున్న సమూయేలు గారిని ప్రవక్తగా స్థిరపరిచిన దేవుడు ఆయనతో సహవాసం చేసి మిమ్మల్ని కూడా దేవుడు విడిచిపెట్టాడు. దిట్టమైన చోట మెగు కొట్టినట్టుగా దేవుడు మిమ్మల్ని స్థిరపరుస్తాడు అని అన్నాడు. ఈ వాగ్దానం విశ్వసించండి. దేవుడు అన్ని విషయాలను స్థిరత్వం దయచేస్తారు. ఎవరు ఎంత కదిలింపాలను చూసినా, ఎంత పడాలని చూసినా, ఎంత అనగదొక్కాలని చూసినా దేవుడు మాత్రం స్థిరత్వం అనుగ్రహించుకోవడమే. హల్లెలూయా. ప్రభువైన ఈ వాగ్దానం మీ పట్ల నెరవేర్చిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాను. సర్వశక్తిమంతుడా, జీవం గల దేవేశ, మీకు వేలాది వందనాలేసి ఈరోజు వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా మీకు వేలాది వందనాలేసి. మీలాంటి వారు ఎవరు తండ్రి? మీలా ప్రేమించేవారు, మీలా సహాయం చేసేవారు, మీలా కరుణించేవారు తండ్రి ఎవరు లేరేసే. ఇంతవరకు మనం నడిపిస్తున్నందుకు దేవా మీకు వేలాది వందనాలేసి. ఈ రోజులో ప్రవేశపెట్టారయ్యా మీకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాం ప్రభావ. వాగ్దానం ద్వారా మాతో మాట్లాడారు, మీకు వందనాలేసి. ప్రియులు ఎంతమంది వాగ్దానం వీక్షిస్తున్నారు, స్థిరత్వం దయచేయండి. ఆరోగ్య విషయం స్థిరత్వం లేని వారికి స్థిరత్వం దయచేయండి. ఆర్థిక ఇబ్బందులతో బాధపడిన వారికి స్థిరత్వం దయచేయండి అయ్యా ప్రభావ. వారిని ఆశీర్వదించండి. అలాగే తండ్రి ప్రభు ఉద్యోగ విషయంలో ప్రభు స్థిరత్వం లేని వారికి స్థిరత్వం దయచేయండి. ఆధ్యాత్మిక విషయంలో ప్రభావ స్థిరత్వం లేని వారికి ప్రభావ స్థిరత్వం దయచేయండి. ఆత్మీయంగా ప్రభావ బలపెట్టండి ప్రభావ, స్థిరంగా నిలబెట్టమని ప్రభావ ప్రతి మాలుకుంటానేసే మీకు వేలాది వందనాలేసే ప్రభావ. ఈ రోజంతా మీ సహాయాన్ని, మీ తోడుని, మీ కృపని వారికి అనుగ్రహించుకొని ఉన్నతమైన స్థానం నిలబెట్టమని ప్రభావ. విజయోత్సవాలతో ఊరేగింపు చేయమని దీవులను కుమరించుకుని ప్రభావ యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.